నేను ఏం చేయాలనుకున్నా అంటే ఈ టమాటా, నల్ల వంకాయ, అదేవిధంగా కళ్యాణ వంకాయ, ఈ 3 రకాల పంటలు అయితే పెట్టాలనుకున్నా. దాని గురించి డీప్గా ఫ్లబ్ వేసిన, అలాగే ఎరువు చల్లిన తర్వాత బెడ్స్ కొడదామని చెప్పేసి రెడీ అయిన తర్వాత ఫుల్ వాన అందుకుంది. మన నారు కూడా మనం నర్సరీలో ఏవైతే విత్తనాలు ఇచ్చినామో అవైతే నారు 30 రోజుల వయసుకి అయితే వచ్చేసినాయి. దానివల్ల నారు పోయేలా ఉంది. ఈ భూమి కూడా రెడీ కావాలంటే దాదాపు ఇంకో 15 రోజులు టైం పడుతుంది. ఆ 15 రోజుల తర్వాత మళ్ళీ వాన పడితే మళ్ళీ మొదటికి వస్తుంది. ఆ నారు మాత్రం ఉండదు. కాబట్టి ఖర్చుతో కూడుకున్న పని అని చెప్పేసి ఈ వర్షాన్ని ఆధారంగా చేసుకొని మన పైప్స్ ఉంటాయి కదా, డ్రిప్ పైప్స్ అయితే ఈ కట్టె కనిపిస్తుంది కదా, 5 ఫీట్లు అయితే కొలత కొలుచుకొని 2 కట్టెలు అయితే సెట్ చేసుకొని వాటిని 5 ఫీట్ల వెడల్పుతోటి పెట్టి టమాటా, వంకాయ మొత్తం సేమ్ ఇదే విధంగా వేసిన. బెడ్స్ కొట్టుడు లేదు, పేపర్ వేసుడు లేదు, ఏం లేదు. ఇక దీనికైతే కూలీలను పిలిస్తే ఇలాంటి వేసేటప్పుడు ఇంత జాగ్రత్తగా హోల్ తీసుకుంటూ మొక్కలు నాటాల్సి ఉంటుంది. వాళ్ళు ఒకవేళ వాటి వేర్ల పైన పెట్టి అనగబడితే ఆ వేరు అనేది ఇరిగిపోయి చనిపోవడం జరుగుతుంది. దాని గురించి అయితే మా అమ్మ నేను ఇద్దరం అయితే ఈ టమాటా, వంకాయని అయితే వేసినాం. ఇంకా దీనికి సంబంధించిన వీడియోస్ అయితే మన ఛానల్లో వస్తూ ఉంటాయి. దీన్ని ఈ వీడియో చేసేటప్పటికైతే దీన్ని చిల్లర కొట్టేసిన. దీన్ని గడ్డి నివారణ ఎలా చేస్తాననేది అయితే మీకు నెక్స్ట్ వీడియోలో ఉంటుంది.